Hi friends, welcome to Srikanth Mototech. All new Honda Shine 125cc OBD2B version అన్నమాట. సో ఈ వీడియోలో నేను ఈ వెహికల్ని రైడ్ చేసి మాట్లాడతాను నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి. ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది 2025లో, అలాగే రోడ్ గ్రిప్ కావచ్చు, బ్రేకింగ్ కావచ్చు, సీట్ కంఫర్ట్ కావచ్చు, మరీ ముఖ్యంగా అసలు హోండా నుంచి షైన్ ఎవరి కోసం అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఈ బ్యూటిఫుల్ మిషన్ని మనందరి కోసం రివ్యూకి స్పాన్సర్ చేసింది ఒంగోలులోని అనుష హోండా షోరూమ్ అన్నమాట. ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్ని ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మీకు దగ్గరలో కనుక ఒంగోలు ఉంటే ఒకసారి అనుష హోండా షోరూమ్ని అయితే విజిట్ చేయండి. అలాగే పక్కన మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరైతే ఎంక్వైరీ చేయొచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ వెహికల్కి సంబంధించినటువంటి రైడ్ రివ్యూని అయితే చూద్దాం కొన్ని స్పెసిఫికేషన్స్ తర్వాత. బిఫోర్ దట్ ఫ్రెండ్స్, మన ఛానల్ 1,00,000 మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ గైస్, వెళ్ళే దారిలో నాకు తోడే ఉండండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ని మీ దాకా తీసుకురావాలంటే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు తెలిసే షైన్ 125 కొనే వాళ్ళందరూ కూడా రూపాయి దాచుకొని కమ్యూట్ చేయడం కోసమే కొంటుంటారు అండ్ మైలేజ్ కోసం చూస్తుంటారు. సో మీ రూపాయిని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసే విధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి మన ఛానల్ని. ఇంకా డౌట్స్ ఉంటే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తున్నాను. ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్స్ గురించి నేను చాలాసార్లు మాట్లాడాను అండ్ వాక్ అరౌండ్ రివ్యూ కూడా చేశాను. అయినప్పటికీ కూడా కొన్ని ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వెహికల్లో OBD2B వర్షన్ అయినప్పటికీ కూడా మనకు ఫ్రంట్లో హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. నేను చూపిస్తాను మీకు. సో గమనించవచ్చు, సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనకి ఎలాంటి చేంజ్ లేదు, సేమ్ మనకి అదే టైల్ ల్యాంప్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. హజార్ లైట్ తీసుకొచ్చినట్లయితే చాలా బాగుండేది. ఇక OBD2B వర్షన్లో మనకి SP125లో ఉన్నటువంటి కన్సోల్ తీసుకొచ్చి పెట్టారన్నమాట. దట్స్ సూపర్ అని చెప్పొచ్చు. దీంట్లో ఉండే ప్రతి ఫీచర్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మనకి రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్, టైము, లో ఫ్యూల్ ఇండికేటర్, సో మనకి ట్రిప్స్ కూడా ఉంటాయి. సో వాటిని ఈజీగా మనం అయితే జీరో చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి పాస్ బటన్ అయితే ఉంది, సైడ్ ఇండికేటర్ బటన్స్ అయితే ఇక్కడ చూడవచ్చు, అండ్ హారన్ బటన్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ మనకి కొత్తగా సో ఆటోమేటిక్ స్టాప్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని మైలేజ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి దానికోసం ఒక సపరేట్ సింబల్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను దాని గురించి అండ్ కన్సోల్లో ఉన్న విషయాల గురించి మనం చూసుకోవడం కోసం అండ్ సెలెక్ట్ అనే టైం మార్చుకోవడం కోసం కావచ్చు, ఏదైనా మోడిఫికేషన్స్ కోసం ఇక్కడ సెలెక్ట్ సెట్ అనే 2 బటన్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే మీరు చూడొచ్చు. అలాగే 10.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. పెరల్ సెరైన్ బ్లూ అనేటువంటి ఒక కొత్త కలర్ని అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో అలాగే ఇక్కడ హోండా లోగో చూడొచ్చు. సో అలాగే ఇది చాలా మంచి కలర్ అన్నమాట, అందరూ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి 125cc అలాగే చిన్న స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ షైన్ లోగో చూడొచ్చు అనమాట. సో మనకి చాలా డీసెంట్ గ్రాఫిక్స్ అని చెప్పొచ్చు. సో ఇక ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. 125cc మనకి 10.59 bhp పవర్, 11 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 162 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది అనమాట. అలాగే మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వస్తుంది. అన్ని గేర్లు వెనక్కి వేసుకుంటాం. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉందన్నమాట. ఆబ్వియస్లీ షైన్ మనకి ఎప్పుడు కూడా క్లోజింగ్ టైప్ చైన్ డ్రైవ్ తోటి ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మనకి లో మెయింటెనెన్స్ అన్నమాట, అసలు పెద్ద మెయింటెనెన్స్ అయితే అవ్వదు. అలాగే షైన్లో ఈసారి మనకు అతిపెద్ద చేంజ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ టైర్ అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి ఎప్పుడు కూడా 80/100 సెక్షన్ టైర్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 90/90కి అప్గ్రేడ్ అయితే చేశారు. టైర్ అయితే చూడటానికి ఇలా ఉంటుందన్నమాట సైడ్ నుంచి. ఇక ఫ్రంట్లో వచ్చేసరికి 80/100 సెక్షన్ టైర్ తోటి వస్తుందన్నమాట. సో టైర్ అయితే చూడటానికి ఇలా ఉంటుంది. 5-spoke alloy wheels, ట్యూబ్లెస్ టైర్స్ అన్నమాట. ఇవి 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది నిసిన్ క్యాలిపర్స్ తోటి. సో ట్యూబ్లెస్ టైర్స్ అండ్ బ్యాక్ సైడ్ మనకి 90/90 తెచ్చారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది ఈసారి బ్యాక్ సైడ్ టైరు. అలాగే ఇక్కడ మనకి 33 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు ఎప్పటిలాగే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రెడిషనల్ హైడ్రాలిక్ ఫోర్క్లు అయితే చూడొచ్చు. ఇవి అడ్జస్టబుల్, కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి శారీ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా వైడ్గా ఉంటుందన్నమాట అది కూడా. సో సేఫ్టీ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఒక లాంగ్ సీట్ అయితే మీరు చూడొచ్చు. సీట్ అయితే సఫిషియంట్ ఫర్ లేడీస్ అండ్ ఫ్యామిలీస్ కూడా. సో పిల్లలు కనుక ఉండి వాళ్ళతోటి ట్రావెల్ చేద్దాం అనుకున్నా ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ బైక్ అయితే అవుతుందన్నమాట ఇది. సో సీట్ హైట్ వచ్చేసరికి 791 mm అన్నమాట, తక్కువ సీట్ హైటే ఉంటుంది. సో నేను 5.10 ఉంటాను. సో నాకు ఎలా ఉంది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే
ఇది 5.4 5.5 ఉండే వాళ్ళకి కూడా యాప్ట్గా సూట్ అవుతుందన్నమాట. సో సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా రిలాక్స్డ్గా కూర్చొని పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. సో నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూటర్ సెగ్మెంట్, ఫ్యూయల్ ఎఫిషియెంట్, ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అనమాట. దీన్ని తీసుకెళ్ళి రఫ్ అండ్ టఫ్గా గుంతల్లో దింపుతాను, పాట్ హోల్స్లో దింపుతాను, ఎలా పడితే అలా వాడతానంటే షైన్ దానికోసం అయితే కాదు. స్ట్రిక్ట్లీ ఎవరైతే మంచి మైలేజ్ కోసం, అప్ అండ్ డౌన్ డైలీ కమ్యూట్ చేయడం కోసం, ఒక మంచి వెహికల్ ఫ్యామిలీ కోసం చూస్తుంటే మైలేజ్ ఇచ్చేదానికోసం షైన్ 125 వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది డిస్క్ వేరియంట్. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 89,000 అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ఆప్షనల్గా డ్రమ్ వేరియంట్ కూడా ఉంటుంది. అది వచ్చేసరికి మీకు 85,000 రూపీస్కి లభిస్తుంది. 2025లో ఈ బైక్ బాగానే అప్డేట్ అయింది. కాకపోతే ఒక చిన్న ఫీచర్ విషయంలో ఒక బ్యాడ్ న్యూస్ అండ్ ఒక గుడ్ న్యూస్ రెండు ఉన్నాయి. సో ఇది సైలెంట్గా స్టార్ట్ అయిపోతుంది. ఇంజన్ రిఫైన్డ్గానే అనిపించింది నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్. హోండాలో న్యూ బైక్స్ అన్నీ కూడా ఎప్పుడు ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ గేర్ సౌండ్ చేస్తాయి, కొంచెం హెవీగానే చేస్తాయి, బట్ సర్వీసెస్లో వెళ్ళిపోతాయి అన్నమాట. అది ప్రాబ్లం అయితే అవ్వదు కానీ, బట్ అలా కూడా ఉండకుండా ఉంటే బాగుండేది. అండ్ ఇక్కడ మీకు కొత్త ఫీచర్ చూపిస్తాను. సో ఇప్పుడు గేర్లో ఉంది బండి, ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఏదైతే ఆన్లో ఉంది, ఇప్పుడు బండి ఆగిపోయింది, ఇది బ్లింక్ అవుతూ ఉంది కదా, క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ థ్రోటల్ని ఇలా ట్రిప్ చేస్తే బండి ఆన్ అవుతుంది అనమాట. సో చాలా బాగా నచ్చింది, ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట 2025లో. అండ్ బ్యాడ్ న్యూస్ కూడా ఇక్కడే ఉంది. ఏదైతే మనకి ఇంజన్ కిల్ స్విచ్ ఉందో ఇక్కడ నుంచి ఉండదన్నమాట. బండి ఆపంగాల్నే మీరు ఇంజన్ కిల్ స్విచ్ ఆపుకోవడానికి ఇక్కడ కుదరదు ఇక. సో అది తీసేసి ఇదైతే యాడ్ చేశారు, బాగానే ఉంది, పర్వాలేదు. ట్వంటీ 2025లో న్యూ కన్సోల్ తోటి షైన్ బాగానే అప్డేట్ చేశారు. బ్యాక్ సైడ్ టైర్ కావచ్చు, ఈ కొత్త ఫీచర్స్ అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ 15 వాట్స్ ఆఫర్ చేశారు. సో బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు హెవీ ఆర్పిఎంలో రైడ్ చేస్తాను, టాప్ స్పీడ్ అందుకు కూడా ఇంకా ట్రై చేస్తాను, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఓహో 100 దాకా రీచ్ అయింది, కష్టపడింది. కాకపోతే కొత్త బండి అవడం వల్ల ఏమో కొంచెం పికప్ లేట్గానే తీసుకుంది. బట్ జనరల్గా దీంట్లో సర్వీసెస్ అయిన తర్వాత ఇన్స్టెంట్ పికప్ చాలా బాగుంటుంది 11 Nm టార్క్ ఉండటం వల్ల. బట్ SP 125లో టాప్ స్పీడ్ బాగుంటుంది, దీంట్లో పికప్ చాలా బాగుంటుంది అనమాట. బట్ వైబ్రేషన్స్ అయితే మాత్రం 70 దగ్గర నుంచి బాగా తెలుస్తున్నాయి. ఇది 70 తర్వాత మీరు రైడ్ చేయాల్సిన బండి అయితే కాదు. డైలీ కమ్యూట్ చేయడానికి 60 బిలో 70 లోపు అయితే మాత్రం క్రూజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో మంచి మైలేజ్ రావాలన్నా కానీ అదే బెస్ట్ స్పీడ్ కూడా. సో హ్యాండిల్ బార్ దగ్గర, ఫుట్ పెగ్స్ దగ్గర, కొంచెం సీట్ దగ్గర వైబ్రేషన్స్ అయితే అనిపించాయి. సో అలాగే గేర్స్ అయితే మాత్రం ఫస్ట్ సెకండ్ గేర్లు బాగా సౌండ్ చేశాయి, తర్వాత గేర్లు స్మూత్గానే పడిపోయాయి అన్నమాట. అండ్ కొంచెం హార్డ్గా కూడా అనిపించింది గేర్స్ అయితే మాత్రం, కొత్త బండి కాబట్టి. అండ్ క్లచ్ చాలా స్మూత్గా ఉంది, సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేను వచ్చి 5.10 అలా ఉంటాను కాబట్టి నాకు చిన్న బండి అలా అనిపిస్తుంది. బైక్ ఎక్కి కూర్చుంటే, ఎప్పుడు షైన్ ఎక్కి కూర్చున్నా కానీ హ్యాండిల్ బార్ చాలా దగ్గరగా ఉన్నట్లు అలా. నాకు తెలిసి షార్ట్ రైడర్స్కి బెస్ట్ వెహికల్ అన్నమాట. SP 125 వచ్చేసరికి టాల్ రైడర్స్కి బెస్ట్ బైక్ అని చెప్తాను. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా పెద్దగా తీసుకోదు, మొత్తం బాగున్నాయి. ఛార్జింగ్ పోర్టు, డిజిటల్ కన్సోల్ ఇలా అన్నీ బాగున్నాయి. కాకపోతే ఆ హెడ్ ల్యాంప్ కూడా మనకి LED తీసుకొస్తే బాగుండేది. నాకు తెలుసు ఎందుకు ఇవ్వలేదో కూడా. కారణం ఏంటంటే ఏదైతే ప్రైస్ అనేది ఇంకా దాటిపోతూ ఉంటుంది. సో హెడ్ ల్యాంప్ అది ఇచ్చినందుకు ఇంకొక 1500 అట్లా పెట్టుకున్నా కానీ ఈ బండి ప్రైస్ అనేది వెళ్ళిపోతుంది. నేను అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తాను ఆల్ ఓవర్ ఇండియా. సో నేను పర్టికులర్ ఒంగోలు గురించి మాట్లాడట్లేదు. ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసరికి డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి 1,10,000, డిస్క్ వచ్చేసరికి 1,13,000 దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను. క్లచ్ పట్టుకొని మీరు కనుక బండిని ఆపితే ఆటోమేటిక్గా బండి ఏ గేర్లో ఉన్న ఆగిపోతుంది. బట్ క్లచ్ పట్టుకొని ఉండాలి మీరు. ఇలా థ్రాటిల్ ఇవ్వగానే ఆన్ అవుతుంది అన్నమాట. సో ఇప్పటివరకు బండి ఐడియల్ పొజిషన్లో అయితే లేదు, ఇంజిన్ ఆన్ అయితే స్మూత్గా ఉంటుంది కదా క్లచ్ పట్టుకుంటే, అలా అయితే లేదు, ఆగిపోయింది. సో దట్ ఈస్ ద న్యూ ఫీచర్. ఇక కన్సోల్ అయితే డే నైట్ బాగా కనిపిస్తూ ఉంటుంది. నైట్ అయితే కొంచెం వైట్ కలర్లో బ్రైట్గా కనిపిస్తుంది అనమాట, లైట్ వెలుగుతున్నట్లు. డే టైంలో వచ్చేసరికి నెగిటివ్ కన్సోల్ బాగానే కనిపిస్తుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా అయితే ఈ కాస్ట్ కటింగ్ కోసమే కేవలం కూడా హెడ్ ల్యాంప్ సెక్షన్లో LED అయితే ఆఫర్ చేయలేదు, బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా. అట్లీస్ట్ హజార్ లైట్స్ అన్న ఇవ్వాల్సింది, అవి ఇవ్వకపోయినా కానీ. ఎందుకంటే కొంచెం ఐడెంటిటీ బాగుంటుంది రోడ్ మీద వెళ్ళేటప్పుడు, ఫాగీ కండిషన్లో బండి కనిపిస్తుంటుంది అవి కనుక ఆన్ చేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు. సో బండి అయితే ఇన్స్టెంట్ పికప్ అయితే బాగానే తీసుకుంటుంది. సో నాకైతే మాత్రం ఇన్స్టెంట్ పికప్ కోసం ఒక మంచి 125cc చెప్పండి, ఫ్యూల్ ఎఫిషియెంట్ ఫ్యామిలీ కోసం అంటే ఈ బండిని నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో అలాగే ఒకసారి బ్రేక్ టెస్ట్ చేద్దాం. బ్రేక్స్ అయితే మాత్రం ప్రాపర్గానే పడుతున్నాయి. డిస్క్ తీసుకోండి ఇంకా బెటర్గా కావాలంటే, పర్వాలేదు. ఫీడ్బ్యాక్ చాలా బాగుంది.
ఫ్రంట్ నుంచి అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా 130 mm డ్రమ్ అన్నిటికీ కామన్గా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇంకొకసారి కూడా చెక్ చేస్తాను బ్రేకింగ్ మీ ముందు ఫ్రెండ్స్. కానీ ఒక విషయం చెప్పాలి మీకు, ఈ బ్రేక్స్ అనేవి నార్మల్ బ్రేక్సే. 240 mm డిస్క్ బ్రేక్, 130 mm డ్రమ్ బ్రేక్, ABS కాదు. మీరు ప్యానిక్ బ్రేక్స్ కొట్టొద్దు, స్కిడ్ అయి పడతారు. ఎందుకంటే సన్న టైర్స్ అన్నమాట ఇవి. నార్మల్గా అప్లై చేయాలి ఇలా. ఫ్రంట్ బ్రేక్ ఒక 60% పట్టుకొని బ్యాక్ సైడ్ ఒక 40% అప్లై చేస్తే మీరు స్కిడ్ అవ్వకుండా ఇలా బండి ఆగుతుంది. బాగానే ఉంది, పర్వాలేదు, ఫీడ్బ్యాక్ బాగానే ఉంది. సో సడన్ బ్రేక్స్ అయితే మాత్రం అసలు కొట్టొద్దు, స్కిడ్ అవుతుంది అన్నమాట కంపల్సరీ. ఇక సస్పెన్షన్ గురించి చెప్పాలంటే బ్యాక్ సైడ్ నుంచి యావరేజ్ సస్పెన్షన్. బట్ ఫ్రంట్ చూసారా, నేను బ్రేక్ కొడుతుంటే ఫ్రంట్ బ్రేక్ ఎట్లా స్వింగ్ అవుతుందో. ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంటుంది, చాలా మంచి సస్పెన్షన్. టెలిస్కోపిక్ 33 mm అయినా సరే బ్యాక్ సైడ్ నుంచి అయితే మాత్రం దీనికి మ్యాచ్ చేయలేదు సస్పెన్షన్ అయితే మాత్రం యావరేజ్గా ఉంటుంది. డైలీ కమ్యూట్ చేయడానికి సరిపోతుంది. పార్ట్ హోల్స్లో దింపుతాను, రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తానంటే షైన్ 125ని మీరు స్కిప్ చేయడం బెటర్ అన్నమాట. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇందాక నుంచి ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది, గమనించారా? ఆ లైట్ కేవలం 45 to 60 మిడిల్లోనే వెలుగుతుంది అనమాట. మీరు కనుక అలా నడిపించుకుంటే 60-65 ఈజీగా వస్తుంది. ఎందుకంటే ESP టెక్నాలజీ, ఇంజన్ చాలా రిఫైన్డ్ ఉంటుంది. మైలేజ్ అయితే మాత్రం కంపల్సరీ మీకు బెటర్గానే ఆఫర్ చేస్తుంది అనమాట. అంటే ఫైనల్గా చెప్పన్నా, ఈ బండి కొనొచ్చా లేదా అని అంటే, ఎవరు కొనాలని అంటే ఎవరైతే ఫ్యామిలీ కోసం అలాగే డైలీ కమ్యూట్ చేయడం కోసం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయకుండా కొంచెం మైలేజ్ సెంట్రిక్గా వాడుకుంటానంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇక్కడతో వీడియోని స్టాప్ చేస్తున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్కి రండి, ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం.